ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మేషరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం చూ, చే, చోల, లీలు, లేలో, ఆ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మేషరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే వీరికి ఖచ్చితంగా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం వీళ్ళకి అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు తలపట్టిన కార్యాలు ఏ విషయాల్లో అయినా సరే, మీరు చేస్తున్న కార్యాలు ఏ విషయంలో అయినా సరే ఇతరులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఇతరులు మిమ్మల్ని ఏదో విధంగా నిందలు చేయటం, నిందల పాలు చేయటం, మీ మీద లేనిపోని చాడీలు చెప్పడం, మీ మీద లేనిపోని నిందలు మోపటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అపనిందలు కానీ అపవాదాలు కానీ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం ఉండదు, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా ఏదో విధంగా మిమ్మల్ని మీ శత్రువులు టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని అవమానాలు పాలు చేయటం, నిందల పాలు చేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలు కానీ పానీయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలా కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పిక్కల నొప్పులు లేదా కండరాల నొప్పులు, ఇవి కూడా కీళ్ళ నొప్పులు కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా, మీరు ఎలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానివల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఎవరినైతే నమ్మారో ఆ నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం, మిమ్మల్ని దగా చేయటం, మీ మీద నిందలు చేయటం, మిమ్మల్ని నిందల పాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా విద్యార్థులు సాధ్యమైనంత వరకు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారు. ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, దృష్టి పెట్టాలి. అలా చేయకుండా ఉండి మీరు నాకు అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలని రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. చేస్తే కనుక ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాలు కానీ, ఏదో రకమైన ఇబ్బందులు కానీ, ఏదో రకమైన సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువుల వల్ల, మీరంటే ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే మీ శత్రువుల వల్ల కానీ, బంధువుల కానీ, మిత్రుల వల్ల కానీ మీకు ఎక్కువగా ఆటంకాలు కానీ, సమస్యలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో విరోధాలు కానీ, విద్వేషాలు కానీ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అవి జరిగి ఖచ్చితంగా టార్గెట్ చేసి మీ మీద మీకు ఏ తప్పు లేకపోయినా, మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని
మీ మీద నిందలు వేయటం, అపనిందల పాలు చేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి కూడా ఈ ఉదర సంబంధమైన సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ కూడా పెరగడానికి, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కానీ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇక వ్యవసాయ పరంగా భూ సంబంధమైన వ్యాపారాలు, భూ సంబంధమైన సమస్యలు, అలాగే భూ సంబంధమైన గొడవలు కూడా పెరగడానికి, భూ సంబంధమైన ఇబ్బందులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అలాగే వ్యాపారస్తులు కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, అతిగా మీరు ఆలోచించవద్దు, అతిగా లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ అలా కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటివి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీ వ్యాపారాలు ఏదో మీరు సిన్సియర్గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యాపారాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి మీరు ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సంబంధమైన ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.